పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జపిస్తోన్న మాటిదే. పెద్ద నోట్ల రద్దుతో నగదురహిత లావాదేవీల వైపు ప్రజలను నడిపించేందుకు ప్రభుత్వాలు సిద్ధమైన నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ దిశగా యత్నాలు ముమ్మరం చేశాయి. ప్రభుత్వాలు ఆశించిన మేర వీటి లభ్యత లేకపోవడం ఇబ్బందిగా మారింది. అనూహ్యంగా వస్తున్న డిమాండ్ను తట్టుకుని యంత్రాలను సరఫరా చేసే పరిస్థితిలో వాటి తయారీ సంస్థలు లేకపోవడం కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా 500, 1000 నోట్ల రద్దు తర్వాత ఈపోస్ యంత్రాలకు విపరీతంగా గిరాకీ పెరిగింది. తయారీ సంస్థలకు వస్తున్న డిమాండ్ల ప్రకారం తెలుగు రాష్ట్రాలకు అత్యవసరంగా 5.5 లక్షల ఈపోస్ యంత్రాలు కావాలి. మన రాష్ట్రానికే 2.5 లక్షల యంత్రాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో వీటిని సరఫరా చేయడం సాధ్యమయ్యే పని కాదని తయారీ సంస్థలు చెబుతున్నాయి. అవసరాలకు తగ్గట్లు వీటిని సరఫరా చేసి ప్రజలు వాటిని సమర్థంగా ఉపయోగించుకునేలా చేయడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని తయారీ సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీటిని ప్రధానంగా ఎంస్క్వైప్, పానియర్, ఫైన్ ల్యాబ్, ఎలాజిక్స్, ఇంజిన్కో సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఫ్రాన్స్ కు చెందిన ఇంజిన్కో తయారీ యూనిట్ వియత్నాంలో ఉంది. అక్కడి నుంచి యంత్రాలను దిగుమతి చేసుకోవాలి. మిగిలిన సంస్థలన్నీ దాదాపుగా చైనా నుంచి దిగుమతి చేసుకుని సరఫరా చేస్తున్నాయి. ఒక్కో యంత్రం ధర దానిలో ఉన్న సదుపాయాల స్థాయిని బట్టి కనీసం 3,500 నుంచి గరిష్టంగా 18,000 ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ యంత్రాల మార్కెట్ పుంజుకుంటోంది. ఇప్పటి వరకు పరిమిత ఆర్డర్ల ప్రకారం సరఫరా చేస్తూ వచ్చిన తయారీ సంస్థలకు ఒకేసారి లక్షల సంఖ్యలో ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. డిమాండ్కు తగినట్లుగా సరఫరా చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. 1-2 సంస్థలు మాత్రం నెలకు 30,000 యంత్రాలను సరఫరా చేయగలిగే స్థాయిలో ఉన్నాయి. ఈపోస్ యంత్రాల ఏర్పాటు, సేవలకు నేరుగా ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వంలోని కొన్ని శాఖలు సంశయిస్తున్నాయి. ఆ శాఖకున్న సీడ్ బ్యాంకులు లేదా తయారీ సంస్థలతో ఒప్పందమున్న బ్యాంకుల నుంచే వాటిని ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయా శాఖల అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాలను నగదు రహిత లావాదేవీలుగా, విలేజ్ మాల్స్ గా మార్చనుంది. అవసరమైన ప్రతి చోట వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆర్థిక శాఖ అంచనా ప్రకారం వివిధ విభాగాల్లో 46,677 ఈపోస్ యంత్రాల ఏర్పాటుకు అవకాశముంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత ఎక్కడెక్కడ ఎన్ని యంత్రాలు ఏర్పాటు చేయడానికి అవకాశముందో అనే అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాని ప్రకారం ఆయా విభాగాలలో వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.